గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐకి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాండి. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఏజ్ ఎంత అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాండి. అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13,735 క్లర్క్ పోస్ట్స్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్. సో దీంట్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 13,735 పోస్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2024 ఎస్బీఐలో 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులు. ఓకే, ఇది క్లర్క్ పోస్టులు కాదు, జూనియర్ అసోసియేట్ పోస్టులు ఇచ్చాడు. సో ఎస్బీఐ నోటిఫికేషన్లో ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 37,735 ఉన్నాయి. అలాగే ఈ పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఏంటి అంటే జూనియర్ అసోసియేట్ పోస్ట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి చూడండి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, విద్యార్హత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత వయసు మామూలుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులకి అయితే కనుక 20 నుంచి 28 ఉండాలి. జనరల్ వాళ్ళకైతే కనుక 20 నుంచి 28 ఇయర్స్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలకు అయితే కనుక 3 ఇయర్స్ ఉంటుంది అన్నమాట. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు. సో ఇది ఏజీ. తర్వాత దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది, అలాగే శాలరీ ఎలాగుంటుంది అంటే చూడండి, బేసిక్ పే నెలకు వచ్చేసరికి 26,730 రూపీస్ ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. సో ప్రిలిమినరీ వచ్చేసరికి ఏంటి అంటే 100 మార్క్స్ జరుగుతుంది, ఆబ్జెక్టివ్ టైపు. సో దీంట్లో ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నుంచి 30 బిట్స్ ఇస్తాడు, అలాగే 30 మార్క్స్. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ఇస్తాడు, రీజనింగ్ నుంచి 35 ఇస్తాడు. పరీక్ష సమయం వచ్చేసరికి 1 అవర్ ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్స్ కట్ అవుతాయి అన్నమాట. రాంగ్ ఆన్సర్ పెడితే 1/4 మార్క్స్ కట్ అవుతాయి. సో ఇక్కడ మీరు సిలబస్ అంతా చూసినట్టయితే కనుక ఈ పారాగ్రాఫ్లో సిలబస్ అంతా ఇచ్చారు, ఒకసారి చూద్దండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. రీజనింగ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. అలాగే ఎగ్జామ్ టైం వచ్చేసరికి 1 అవర్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. సో ఒక్కొక్క రాంగ్ క్వశ్చన్కి 1/4 మార్క్స్, అంటే నువ్వు 4 రాంగ్స్ పెడితే 1 మార్క్ కట్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాగ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏంటి అంటే 200 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే డేటా మొత్తం చెక్ చేయండి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి అంటే 200 మార్క్స్ ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో 4 విభాగాలు ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఇది వచ్చేసరికి ఏంటంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మార్కులు మాత్రం 60 అన్నమాట. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ టైం వచ్చేసరికి 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది ఎగ్జామ్ టైం. సో ఇది మెయిన్స్కి సంబంధించి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లోనైతే
చూడండి, అనంతపురం, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. సో ఇవి ఎగ్జామ్ సెంటర్లు అన్నమాట. తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇవి డేట్స్ ఇంపార్టెంట్, చూద్దాం. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 17/12 అంటే డిసెంబర్ 17 నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ తీసుకుంటుంది. అలాగే చివరి డేట్ వచ్చేసరికి ఏంటి అంటే జనవరి 7 అనమాట. 7/1/2025 నెక్స్ట్ ఇయర్, అంటే ఇంకెంత ఒక 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. 7/1/2025 అంటే జనవరి 7కి లాస్ట్ డేట్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి ఏంటి అంటే ఫిబ్రవరిలో జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరుగుతుంది. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో మీరు ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్బీఐ జాబ్స్కి కానీ లేదంటే ఏ విధమైన బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరంతా కొంచెం కామెంట్ చేసినట్టయితే కనుక మీకు అర్థమెటిక్ మరియు రీజనింగ్ క్లాసులు కూడా మన ఛానల్లో ఫ్రీగా చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.